నమస్తే వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి, రిలయన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సిప్లా, ఎల్టీఐ మైంట్రీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి వాటి మార్కెట్ని ఎట్లా చూడాలి, ఏ అంశాలు వాటి మార్కెట్ మీద ప్రభావితం చూపుతున్నాయి, ఏమంటారు? ప్రధానంగా రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు భారీ లాభాలతో మార్కెట్ లో ఈరోజు స్టార్ట్ అయినాయండి. తద్వారా నిఫ్టీ, అలాగే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా భారీ లాభాన్ని నమోదు చేస్తున్నాయి ప్రస్తుతానికి. ముఖ్యంగా రిలయన్స్ లో వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే డిస్నీ మీడియా రిలయన్స్ లో కలుస్తుంది. అంటే ఇదివరకు 10 బిలియన్ వాల్యుయేషన్స్ అనేది ఇప్పుడు 4.5 బిలియన్ కే తక్కువ వాల్యుయేషన్స్ కే వస్తుందని అంచనాలు ఉన్నాయి. తద్వారా రిలయన్స్ లో ఒకసారిగా మంచి ఉత్సాహం కనిపించింది. అదిగాక రీసెంట్ గా అలాగే సోనీ మెర్జర్ ఏదైతే ఉందో అది కాల్ ఆఫ్ అవటము వీళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ లో. సో అందువల్ల రిలయన్స్ ఒకేసారి పెరగడంతో దాదాపుగా 6% పెరిగి 19,60,000 కోట్లు దాదాపుగా అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీగా మారటం జరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సిలో గుడ్ న్యూస్ ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు 9% దాకా, గతంలో 5% హోల్డింగ్ ఉండేది, 9% దాకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో హోల్డింగ్ పెంచుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఉత్తర్వు ఇవ్వడంతో సో అక్కడ కూడా ఉత్సాహంగా హెచ్డిఎఫ్సిలో పాజిటివ్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సో రెండు హెవీ వెయిట్స్, ఆల్మోస్ట్ ఒక 25% వెయిటేజ్ ఉన్న రెండు స్టాక్స్ ఒకే రోజు పెరగడంతో మార్కెట్స్ భారీ లాభాలు నమోదు చేశాయి. నిఫ్టీ దాదాపుగా 370 పాయింట్లు ప్లస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. సెన్సెక్స్ 1200 పాయింట్లు, అలాగే బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సో ఒక బడ్జెట్ ముందు, అంటే ఈ వారంలో మన గురువారం బడ్జెట్ ఉంది, ఇంటరిమ్ బడ్జెట్ ముందు ఒక మంచి ర్యాలీగా మనం దీన్ని చూడొచ్చు. కాలర్ ఉన్నారు సార్, కిషన్ గారు కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర మేక్ మనీ ఆర్గానిక్స్ ఒక 200 ఉన్నాయండి. ఓకే అండి. వీర్గో గ్లోబల్ మీడియా అనేది ఒక 2000 ఉన్నాయి. ఈ గ్లోబల్ మీడియా అనేది లాస్ లో ఉన్నాను. మేఘమణి ఆర్గానిక్స్ ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకోటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అనేది 500 ఉన్నాయి, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, ఉండమంటారా? మూడో కంపెనీ ఏమన్నారండి? ఎంఐసి ఎలక్ట్రానిక్స్, ఇంకొకటి మేఘమణి ఆర్గానిక్స్, ఇంకొకటి విర్గో గ్లోబల్ మీడియా. విర్గో వి ఫర్ విక్టర్. ఓకే అండి, ఈ రెండు స్టాక్స్ చూద్దామండి. మనం ముందుగా మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే ప్రస్తుతం ₹84.50 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. ఈ స్టాక్ చాలా రోజుల నుంచి కొంచెం స్తబ్దుగా ట్రేడ్ అవుతుంది. అంటే పెద్ద ప్రాఫిట్స్ మనకి, అంటే ర్యాలీస్ కనిపించలేదు. మార్కెట్ మంచి ర్యాలీస్ చేస్తున్నప్పటికీ ఈ పర్టికులర్ స్టాక్ లో మనకి పెద్ద ర్యాలీ కనిపించలేదు. ప్రస్తుతం ఇది 84.6 ఉందండి. అంటే రీసెంట్ గా మనము ఒక 1 మంత్ నుంచి చూసినప్పుడు కొంత పాజిటివ్నెస్ ఈ స్టాక్ లో ఉంది. ప్రస్తుతానికైతే ఈ బుల్లిష్ వాతావరణంలో ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎంఐసి ఎలక్ట్రానిక్స్ గురించి చూస్తే 35.4 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది లాస్ట్ 2 మంత్స్ నుంచి. అంతకుముందు మంచి ర్యాలీస్ మనం స్టాక్ లో చూసాము. 23 నుంచి ఆల్మోస్ట్ 48 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి కొంత ఫాల్ అయ్యి కన్సాలిడేషన్ ఈ స్టాక్ లో కనిపించింది. సో ఓవరాల్ గా ఈ రెండు స్టాక్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓబి 3 బ్యాంకుల్లో ఏమైనా కొనాలని ఉందా సార్? ఇప్పుడే కొనమంటారా? తర్వాత బంధన్ బ్యాంకు, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే అండి. సో రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి అడిగారు. ఒకటేమో మిడ్ సైజ్ స్మాల్ బ్యాంక్ అనుకోవచ్చు బంధన్ బ్యాంక్ ని,
సో ఈ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీరు కొనుక్కోవచ్చు అండి. ఫర్దర్ గా కూడా ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB గురించి చూసినట్లయితే 48 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా భవిష్యత్తులో రీసెంట్ హైస్ ని క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కనీసం ఒక 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే ఈ స్టాక్ లో మంచి రిటర్న్స్ మీరు పొందే అవకాశం ఉంది. కనీసం 1 year పాటు హోల్డ్ చేయండి. అట్లాగే సిమిలర్ ప్యాటర్న్స్ అలాగే సేమ్ సెక్టర్ అయిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన మహారాష్ట్ర బ్యాంక్ కూడా 54.15 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని మన పీక్ సైకిల్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ ర్యాలీలో లాస్ట్ లో క్యాచ్అప్ అయిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పుడు మంచి ర్యాలీస్ చేస్తున్నాయి. ప్రతిరోజు కొంత పెరుగుదల నమోదు చేస్తుంది. వాటిలో ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో వీటిని మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మీరు అడిగిన బంధన్ బ్యాంక్ గురించి చూస్తే బంధన్ బ్యాంక్ కొంచెం రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసిందండి. లాస్ట్ 2 quarters లో రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయి. సో ఈ రోజు అలాగే రిజల్ట్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి, బంధన్ బ్యాంక్ కి. సో రిజల్ట్స్ చూసిన తర్వాత మనము ఒక డెసిషన్ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ లాస్ట్ 6 months to 8 months కన్సాలిడేషన్ మోడ్ లోనే కనిపిస్తుంది. సో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఈ బ్యాంక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. సో రిజల్ట్స్ ఏమైనా సర్ప్రైజింగ్ వస్తే అప్పుడు మనం వ్యూ మార్చుకోవచ్చు. రిజల్ట్స్ వీక్ గా ఉంటే వీళ్ళైతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి బ్యాంక్. నెక్స్ట్ కాలర్ ప్రదీప్ రెడ్డి చేస్తున్నారు. ప్రదీప్ రెడ్డి గారు చెప్పండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ IRM ఎనర్జీ అని 550లో తీసుకున్నాను సార్ 1000 shares. దాని గురించి కొంచెం చెప్పండి. అట్లే IFCI ఒక 10 రోజుల నుంచి హైర్ ఫ్రీజ్ అవుతుంది. దాని ఏమన్నా న్యూస్ ఉందా ఏమన్నా? అది సార్. ఓకే అండి. IFCI ఇప్పుడు 58 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 10 sessions లో మనం చూస్తే ఈ స్టాక్ భారీ పెరుగుదల నమోదు చేసింది. ఆల్మోస్ట్ 30 రూపీస్ ఉండే స్టాక్ డబుల్ అయిపోయింది. మంచి రిటర్న్స్ స్టాక్ లో షేర్ హోల్డర్స్ పొందారు అంటే రీసెంట్ టైమ్స్ లో. అన్ని ఫైనాన్స్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని కూడా భారీ పెరుగుదల నమోదు చేస్తున్నాయి రీసెంట్ గా. అంటే అండర్ వాల్యూస్ ఉండటము, అంటే వాల్యూస్ చాలా తక్కువగా దొరకడంతో ఈ స్టాక్స్ మీద రీసెంట్ గా మంచి క్రేజ్ వచ్చింది. సో తద్వారా ఈ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. కాకపోతే ఫండమెంటల్ గా బాగున్నప్పటికీ హిస్టారికల్ గా చూసినప్పుడు ఈ స్టాక్స్ వాల్యూషన్స్ అనేవి కొంచెం స్ట్రెచ్ అయినాయి అని మనం చెప్పుకోవాలి. జనరల్ గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కి, తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ వీటన్నిటికీ హిస్టారికల్ వాల్యూషన్స్ కంటే కొంచెం ఎక్కువ వెళ్ళిన సందర్భం ఇది. మేబీ అది ఎంతకాలం ఉంటుందని. ఇప్పుడు మీరు IFCI కేసులోనే తీసుకుంటే వర్టికల్ గా పెరిగింది. సో ఎనీ టైమ్ షార్ప్ కరెక్షన్స్ కూడా ఇలాంటి స్టాక్స్ లో ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో లోవర్ సర్క్యూట్స్ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ తో IFCI లో హోల్డింగ్స్ కంటిన్యూ చేయండి. అట్లాగే నెక్స్ట్ మీరు అడిగింది IRM ఎనర్జీ గురించి అడిగారు. ఈ స్టాక్ 509.5 దగ్గర ఉంది. టెక్నికల్ గా కొంచెం వీక్ సెటప్ లో ఉందండి. అంటే రీసెంట్ గా మనకి ఈ స్టాక్ 573 దాకా చేసి అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంది. సో కొంత వీక్నెస్ అనేది ఈ స్టాక్ లో ఉంది షార్ట్ టర్మ్ కి. సో ఫండమెంటల్స్ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకొని ఈ స్టాక్ లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, చెప్పండి. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు ఫ్రెష్ గా ఎంట్రీ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, IR బెనిఫరా, ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంట్రీ కావచ్చు సార్. కొత్త ఫ్రెష్ బై తెచ్చుకోవాలి, బై చేయొచ్చండి. ఫ్రెష్ గా బై చేయొచ్చు అని అడుగుతారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనం చూస్తే 107.55 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. అట్లాగే మీరు అడిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా 234.2 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్స్ అనేవి ప్రతి పుల్ బ్యాక్ లో కొనుక్కోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో బాగానే ఉంది. ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా. కానీ ఏదైనా స్టీప్ గా పెరుగుతుంటే మాత్రము ఆ స్టాక్ కి కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటివి పెట్టుకోవడం బెటర్ అండి. సో ఈ పర్టికులర్ ఈ రెండు బ్యాంక్స్ కొంచెం పెద్ద సైజ్ బ్యాంక్స్ కాబట్టి ప్రస్తుతానికైతే స్టడీగా పెరుగుతుంది, స్టడీగా గ్రో అవుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా కొద్దిపాటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు స్టాక్స్ ని మీరు హోల్డ్ చేయొచ్చు, లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి. అట్లాగే మీరు అడిగిన మూడో షేర్ REC కదండి.
సో ఆర్ఈసి లిమిటెడ్ కనుక చూస్తే 490 ఐఆర్బి ఇన్ఫ్రా. ఓకే సార్. అవును సార్. ఓకే అండి. ఐఆర్బి ఇన్ఫ్రా 59.2 ఉందండి. సో ఐఆర్బి ఇన్ఫ్రా అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అంటే ఈ రోజు చాలా స్టీప్ గా పెరగడం మనం స్టాక్ లో చూస్తున్నాము. ప్రీవియస్ డే 50.65 నుంచి ఈరోజు 59.2 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 17% గెయిన్స్ అనేవి ఒక రోజులోనే కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యకాలంలో ఇది కామన్ ఫినామినా గా కనిపిస్తుందండి. చాలా స్టాక్స్ వర్టికల్ గా పెరుగుతున్నాయి. సో అలాంటి స్టాక్స్ తో మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంచెము అంటే ఇలాంటి స్టాక్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మెకానిజం తోనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుందండి. లేదా కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కొంత పుల్ బ్యాక్ లో కొనుక్కోండి. అరౌండ్ 55 ఆ ప్రాంతాల దాకా రావచ్చు. మళ్ళీ ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చు. లేదు కొన్ని సందర్భాల్లో వెనక్కి చూడకుండా స్ట్రైట్ అవే వర్టికల్ గా పెరిగే సందర్భాల్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఒక స్టాప్ లాస్ అనేది మైండ్ లో పెట్టుకోవాలి. 10% ఆ 15% అనేది ఆ స్టాప్ లాస్ మెకానిజం ద్వారా హోల్డింగ్స్ ఉంచుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ అండ్ ఎస్ బ్యాంక్ షేర్స్ అట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఫిలాటెక్స్ ఇండియా అండి. ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ సార్. ఫిలాటెక్స్ ఫ్యాషన్స్. ఓకే అండి. అండ్ ఎస్ బ్యాంక్ అట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్. ఓకే అండి. ఓకే, చూద్దామండి. ఓకే అండి. ఎస్ బ్యాంక్ కనుక చూస్తే రీసెంట్ రిజల్ట్స్ లో కూడా ఈ స్టాక్ ఈ రోజు ఉన్నాయి రిజల్ట్స్ 24.4 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో రీసెంట్ అంటే ఒక పీక్ అని చెప్పుకోవచ్చు. హైక్ వచ్చింది స్టాక్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతానికి అయితే వీక్ గానే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా బెటర్ గా ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే ఎస్ బ్యాంక్ అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ కనుక చూస్తే 19.3 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇంత బుల్ రన్ లో కూడా స్టాక్ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. అంటే స్టాక్ వైజ్ గా కూడా ఫండమెంటల్స్ గా కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం లేదు. టెక్నికల్ గా అయితే ఫ్లాట్ ఉందండి. అంటే కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది స్టాక్ లో. ఎక్స్ట్రీమ్ బుల్ మార్కెట్స్ ఏమవుతాయి అంటే స్టాక్స్ సడన్ గా జంప్ అవుతూ ఉంటాయి. సో మీరు కొనేటప్పుడు లాంగ్ టర్మ్ కొందాం అనుకున్నప్పుడు అప్పుడు మీరు వెయిట్ అంటే ఇలాంటి స్టాక్స్ కాకుండా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ వైపు మొగ్గు చూపించండి. ఇట్లాంటి స్టాక్స్ కేవలం ఏంటంటే ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాయండి. అంటే కొంచెము 1 or 2 days కి లేకపోతే ఏదైనా పెరిగే మొమెంటం లో ఒక వారం రోజులకి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎగ్జిట్ చేసుకోవడానికి అలాంటి వాటికి బాగానే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఫండమెంటల్స్ బాగా ఉన్నాయి, వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. వెంకట్ గారు రామకృష్ణ గారితో మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి సార్. 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. అశోక బిల్డ్కాన్ వచ్చి 40% ప్రాఫిట్ లో ఉన్నాను. దాని టార్గెట్ ఎంతవరకు ఉంటే సెల్ చేయొచ్చు? అండ్ ఇంకొచ్చి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఒకటి, కాబ్రా ఎక్స్ట్రూజన్ ఈ 10% లాస్ లో ఉన్నాం సార్. అది హోల్డ్ చేయొచ్చు అని యావరేజ్ చేయమంటారా? రెండోది ఏంటంటే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండ్ కాబ్రా ఎక్స్ట్రూజన్ సార్. ఈవీ బ్యాటరీస్ కాబ్రా. ఓకే, మూడోది కాబ్రా. ఓకే అండి. అశోక బిల్డ్కాన్ అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఇన్ఫ్రా రంగాల్లో. సో ప్రస్తుతము 171.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి సమీప భవిష్యత్తులో ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ నుంచి కూడా. కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. ప్రస్తుతము ఈ స్టాక్ 1 year కనుక మీరు హోల్డ్ చేసినట్లయితే కనీసం ఇక్కడ నుంచి ఒక 20% టార్గెట్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మీరు అడుగుతున్న స్టాక్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ 300 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. కొంత కన్సాలిడేషన్ అనేది స్టాక్ లో కనిపిస్తుందండి లాస్ట్ సెప్టెంబర్ నుంచి. సో పెద్దగా ఈ స్టాక్ లో రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది ఫండమెంటల్ గా.
టెక్నికల్ గా అయితే కన్సాలిడేషన్ మోడే కనిపిస్తుందండి. సో ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చా లేదా అనేది మీరు ఫండమెంటల్ గా కూడా కొంచెము రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రివ్యూ చేసి ఈ స్టాక్ లో పొజిషన్స్ హోల్డ్ చేయాలా లేదా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కాబ్రా ఎక్స్ట్రూజన్ టెక్నిక్స్ గురించి అడుగుతున్నారు. 425.65 దగ్గర ఈ స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లాగా. సో ఈ సిమిలర్ ప్యాటర్న్ అంటే కన్సాలిడేషన్, ఒక హై, మళ్ళీ ఒక మొమెంటం ఈ స్టాక్ లో రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను ఈ స్టాక్. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. నా దగ్గర జేకే ఫార్మా ఒక 200 ఉన్నాయి, యూనిటెక్ 200, రెండు లాస్ లో ఉన్నాను. అలాగే ది హైటెక్ గేర్స్ లిమిటెడ్ అనే ఆటో ఆన్సిలరీ 100 ఉన్నాను, ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటి అని. ఓకే అండి. యూనిటెక్ ఎంతలో కొన్నారండి? యూనిటెక్ అది 15 రూపాయల కొన్నాను సార్, చాలా రోజులు అవుతుంది. ఓకే, ఇప్పుడు 1490 ఉంది కదండి ప్రైస్. అదే అదే. సో యూనిటెక్ అంటే ఫండమెంటల్ గా వీక్ ఉందండి. అంటే ఫండమెంటల్ గా చాలా వీక్ గా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆల్ టైమ్ బుల్ మార్కెట్ ఉంది కాబట్టి, అంటే పెద్ద బుల్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి స్టాక్స్ అన్ని సర్క్యూట్స్ లో పెరగటం, మళ్ళీ సర్క్యూట్స్ లో పడిపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాము. సో సిమిలర్ సిచ్యువేషన్ మనకి యూనిటెక్ లో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం యూనిటెక్ ని మీరు క్లోజ్ గా మానిటర్ చేయాలండి. అంటే మీ ప్రైస్ దాకా వచ్చింది, సో ఈ కేవలం టైం మాత్రమే వేస్ట్ అయింది అనుకొని ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ తో ఈ పొజిషన్ మీరు హోల్డ్ చేయడం బెటర్ అండి. అంటే మార్కెట్స్ సర్క్యూట్స్ లో వెళ్తున్నప్పుడు మనం ట్రైల్ చేయడం కూడా కొంచెం ఈజీనే. సేఫ్ డిస్టెన్స్ లో ట్రైల్ చేసిన పక్షంలో ఇంకా ఫర్దర్ గా ఏమైనా గెయిన్స్ ఉంటే అవి కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు ప్రైస్ కింద పడిపోతుంటే బెటర్ స్టాక్ లోకి స్విచ్ అయిపోవచ్చు, ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి. అట్లాగే మీరు అడిగిన రెండో స్టాక్ జేకే ఫార్మా కెమ్ గురించి చూస్తే ఈ స్టాక్ ₹1.79 స్టాక్ వచ్చింది. జేకే ఫార్మా కెమ్మేనండి స్టాక్. ఓకే, లేటెస్ట్ ఈ స్టాక్ ట్రాక్ అవటం లేదండి జేకే ఫార్మా. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నావి RVNL 19 రూపీస్ లో ఉంది సార్, 1000 షేర్స్. RVNL అండి? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సార్. ఓకే అండి. అది ఉన్న పొజిషన్ లో హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు ఒకసారి చెప్తారు. ఓకే అండి. RVNL ప్రస్తుతం 299.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ 300 రూపాయల దగ్గర. ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ గా మంచి ర్యాలీస్ చూసాము. లాస్ట్ ఇయర్ రైల్వే ఇన్ఫ్రా కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. సో 5200 కిలోమీటర్స్ రైలు మార్గాలు వేయటం ఇవన్నీ కూడా ఈ రైల్వే స్టాక్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. సో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయినాయి అండి. అంటే మీరు కొన్నారు 70 రూపాయల దగ్గర కొన్నానని చెప్తున్నారు, ఆల్మోస్ట్ మీకు మంచి రిటర్న్ వచ్చింది. అట్లాగని మనం హడావుడిగా ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదండి. సో మీరేం చేయొచ్చు అంటే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే 266 ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ స్టాక్ ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫర్దర్ గా వచ్చే ప్రాఫిట్స్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో 265 ఆ ప్రాంతాలు, 265-66 ప్రాంతాల్లో మీరు ట్రైల్ చేయండి. ట్రైల్ చేయటం అంటే ఆ ప్రైస్ వచ్చి కిందకి దిగిపోతూ ఉంటే ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇక్కడ నుంచి పెరుగుతూ ఉంటే ఫర్దర్ గా ఈ ప్రైస్ ని పైకి మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలర్ నాగార్జున రెడ్డి గారు చేస్తున్నారు. నాగార్జున రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ కాఫీ డే ఉన్నాయి సార్, ఒక 200 షేర్స్ 64 రూపీస్ దగ్గర. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే? 64 రూపీస్ దగ్గర మీరు అంటే ఈ స్టాక్ ఫండమెంటల్స్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. సో ఈ స్టాక్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కోలుకోవటం లేదు. కన్సాలిడేషన్ ప్యాటర్న్ లోనే మనం లాస్ట్ 3 years చూస్తున్నాం ఈ స్టాక్ లో. అప్పుడప్పుడు హైకి 80 రూపాయల దాకా హై రావటము, మళ్ళీ కొలాప్స్ అయిపోవటం అట్లా చూస్తున్నాము. ఫండమెంటల్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.
అట్ ద సేమ్ టైం వేరే స్టాక్స్ అంటే ఈ సేమ్ ఫీల్డ్ లో ఉన్న స్టాక్స్ స్టార్ బక్స్ ఇవన్నీ కూడా భారీ ఎక్స్పాన్షన్స్ కి వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఫైనాన్షియల్ గా అంత స్ట్రెంగ్త్ లేదు, ఇప్పుడు ఉన్న డెట్స్ ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. సో ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుందండి. సో క్లియర్ పాజిటివ్ గా వచ్చేదాకా ఈ స్టాక్ లో వీలైతే ఎగ్జిట్ అయిపోండి. మీరు తక్కువ ప్రైస్ లో అంటే పెద్ద లాస్ లో లేదు. 64 అంటే ప్రస్తుతం 60.9 అంటే 61 రూపీస్ దగ్గర ఉన్నారు. సో మీ ప్రైస్ వస్తే కానీ నియర్ బై ఎగ్జిట్ అయిపోండి. బెటర్ క్వాలిటీ స్టాక్స్ లో మూవ్ అయిపోండి. యా, నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి. లాంగ్ టర్మ్ కోసము దేవియాని ఇంటర్నేషనల్ ఒకటి అశోక బిల్డర్ తీసుకోవచ్చా సార్? 3 years కోసం. ఇంకో స్టాక్ ఫస్ట్ స్టాక్ ఏంటండి? దేవియాని ఇంటర్నేషనల్ ఒకటి, అశోక బిల్డర్ ఒకటి. దేవ్యాని అన్నారా మీరు? అవును సార్, దేవియాని ఓకే ఇంటర్నేషనల్. ఓకే రైట్. లాంగ్ టర్మ్ మీరు 3 years కోసం అడుగుతున్నారు ఈ రెండు స్టాక్స్. అవును సార్. ఓకే అండి. దేవ్యాని ఇంటర్నేషనల్ ప్రస్తుతం 171.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి, 172 రూపీస్ దగ్గర. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేయించండి. సో ఈ స్టాక్ లో ఇంకా భవిష్యత్తులో మంచి ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అట్లాగే సేల్స్ రెగ్యులర్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు 172 దగ్గర. అట్లాగే అశోక బిల్కాన్ కూడా డిప్స్ లో కొనుక్కోవచ్చు అండి. అంటే కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అరౌండ్ 160 ఆ ప్రాంతాల్లో స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం 172 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ కోసం ఈ రెండు స్టాక్స్ బాగానే ఉన్నాయి. యా, ఇన్సూరెన్స్ కు సంబంధించిన స్టాక్స్ ఎలా ఉన్నాయండి? ఇన్సూరెన్స్ కు సంబంధించిన మనము చూస్తే చాలా స్టాక్స్ మనకి ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయండి, లిస్టింగ్ లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎస్బీఐ లైఫ్, అట్లాగే ఐసిఐసిఐలో 2 ఉన్నాయి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అలాగే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, అలాగే ఎల్ఐసి మెయిన్ అంటే లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇవన్నీ కూడా మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉన్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు మెయిన్ ఎల్ఐసి కూడా ప్రీ అంటే ఐపీఓ ప్రైస్ కి వచ్చేసింది. చాలా రోజుల పాటు ఎల్ఐసి అంటే ఐపీఓలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. అలాంటిది ఆ స్టాక్ కూడా ఇప్పుడు పైకి రావడం జరిగింది. 918 రూపాయల దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కనుక ఇక్కడ నుంచి ర్యాలీ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒక షార్ప్ ర్యాలీ మనము చూసాము లాస్ట్ 2 months లో ఎల్ఐసిలో. సో ఎల్ఐసి ఇక్కడ నుంచి పెరిగిన పక్షంలో ఇవి మిగతా కూడా క్యాచ్అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ ఉంది. సో అన్ని కూడా క్వాలిటీ కంపెనీసే ఉన్నాయండి. ఒక ఎల్ఐసి మొన్నటిదాకా కొంచెము పబ్లిక్ ని ఇబ్బంది పెట్టింది. అంటే ప్రైస్ కింద ఉండటము, చాలా రోజుల పాటు వాళ్ళ అసలు రేటు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ రాకపోవడం జరిగింది. ప్రస్తుతము ఆ స్టాక్ కూడా పైకి రావడంతో మొత్తం సెక్టార్ ఉత్సాహంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కోసం అయితే అంటే సెలెక్టివ్ గా మీరు కొన్ని స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. సో ఎల్ఐసి లాంటిది ఒక 10% ప్రాఫిట్ వచ్చినప్పుడు అంటే ఇలా హోల్డ్ చేసిన వాళ్ళు, ఐపీఓలో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఆ టైమ్లీ ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. అంటే లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అంటే వెరీ బిగ్ కంపెనీ కాబట్టి. సో మిగతా ఒక నిష్ ప్లే లాగా వేరు ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ప్లే చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కుమారస్వామి గారు చేస్తున్నారు. కుమారస్వామి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం సార్, మణికొండ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఈ ఎస్ బ్యాంక్ షేర్లు 1000 షేర్లు ఉన్నాయండి, అవి హోల్డ్ చేయొచ్చా, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా సార్? ఎస్ బ్యాంక్ అండి? ఎస్ సార్, 1000 షేర్స్ ఉన్నాయండి. ఓకే. ఎస్ బ్యాంక్ కనుక మీరు చూసినట్లయితే ప్రస్తుతం 24.4 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. సో ఫండమెంటల్ గా ఇంకా చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ ఏం చేస్తారంటే మీరు లాంగ్ టర్మ్ కోసమైనా కానీ ముందు అసలు ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం